కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లింది ముఠా. తుపాకులతో చొరబడ్డ 5గురు దొంగలు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో షోరూం సిబ్బందిలో పలువురికి గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలు ఓవైపు, గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా దొంగల ముఠా కాల్పులతో విరుచుకుపడింది. చేతికి అందినంత బంగారు ఆభరణాలతో పరారైంది. పీఎంజే జ్యువెలరీ షాప్ను ఉదయం 10:30 తీసిన సమయంలోనే సిబ్బందితో పాటు లోపలికి చొరబడ్డారు దొంగలు. ఆయుధాలతో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశారు. దీంతో షోరూంలో రక్తం చెందింది. తూటాల తాకిడికి పలువురు శరీరాల్లో రక్తం చెందింది. దీంతో మిగిలిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కొంతమంది టాయిలెట్లలో తలదాచుకున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని హాస్పిటల్కి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు వైద్యులు. తీవ్రంగా గాయపడ్డ సేల్స్ మ్యాన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్కు తరలించారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు సమీపంలో ఈ షోరూం ఉంటుంది. షోరూంలో కాల్పులు, దోపిడీ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. షోరూంలో క్లూస్ సేకరించారు. ఫింగర్ ప్రింట్స్ తీశారు. ఘటనా స్థలంలో లభ్యమైన తూటాలను, కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా రెక్కి నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠా పనేనని భావిస్తున్నారు. ఈ దోపిడీకి స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ వెళ్ళి కొంచెం వచ్చిండ్రు భయపడి బాత్రూమ్ లోపల బాత్రూమ్ ఉన్నా భయానికి డోర్ పెట్టుకుని మళ్ళీ బాత్రూమ్ వెళ్ళి కొంచెం వచ్చి బయటకు వెళ్ళినాక వాళ్ళని చూసినాం. రక్తాలు ఉన్న వాళ్ళని చూసినాం సార్. దెబ్బలు 3 అయితే చూసినాం సార్. అంటే అరుపులు బాగా వినబడేసరికి మేము చూసినాం. కాల్పులు వినబడ్డాయా? కాల్పులు అంటే గిది దొరుకుతుంది గడికోసారి. అది మాదే కావచ్చు అనుకున్నా కానీ అది వినవల్లే. సైరన్ వినబడ్డది. సైడ్ కానీ గదే కానీ ఇది దొరుకుతుంది కదా, అప్పుడప్పుడు ఇల్లు దొరుకుతుంది. రోజు దొరికితే అదే కావచ్చు అనుకుంటాం. బయటకు వెళ్ళినాక వాళ్ళని చూసి అక్కడ చూడమ్మా ఎట్లా పోతారు, అటు పరిగెత్తుతారు. 1 2 3 4 పరిగెత్తురు వచ్చేది ఇస్తాను. స్టేట్మెంట్ రికార్డ్ చేయమంటున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ అది అక్కడ చూడమ్మా ఎట్లా పోతారు, అటు పరిగెత్తుతారు. 1 2 3 4 పరిగెత్తురు వచ్చేది ఇస్తాను. కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. ఆ ఘటనకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. దొంగలు లోపలికి ప్రవేశిస్తున్న ఫుటేజ్ చూడొచ్చు. పట్టపగలే ఈ దొంగల ముఠా పీఎంజే జ్యువెలరీ షాప్లోకి ప్రవేశించి సుమారుగా 30-20 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడున్న సిబ్బందిని గాయపరిచి చేతికి అందినంత జ్యువెలరీ మొత్తం కూడా తీసుకుని వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూడొచ్చు. దొంగల ముఠా లోపలికి వెళ్తున్న విజువల్స్ అవి మనం చూడొచ్చు. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లింది ఈ ముఠా. తుపాకులతో చొరబడ్డ 5గురు దొంగలు కూడా దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో షోరూం సిబ్బందిలో పలువురికి గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలు ఓవైపు, గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది అంతా కూడా హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. రాత్రి లోకర్లో పెట్టిన
గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా దొంగల ముఠా కాల్పులతో విరుచుకుపడింది. చేతికందనంత బంగారం ఆభరణాలతో పరారైంది ఈ ముఠా. పీఎంజే జ్యువెలరీ షాప్ను ఉదయం 10:30 ప్రాంతంలో తీసిన సమయంలోనే సిబ్బందితో పాటు లోపలికి చొరబడ్డారు దొంగలు. ఆయుధాలతో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశారు. దీంతో షోరూంలో రక్తం చిందింది. తూటాల తాకిడికి పలువురి శరీరాల్లో నుంచి రక్తం చిందింది. దీంతో మిగిలిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కొంతమంది టాయిలెట్లలో తలదాచుకున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని హాస్పిటల్కి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ సేల్స్మెన్ సాయి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్కు తరలించారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు సమీపంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షోరూంలో ఈరోజు దొంగలు బీభత్సం సృష్టించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మామూలు వ్యక్తుల్లాగే లోపలికి చొరబడి జ్యువెలరీ షోరూమ్ లోపలికి చొరబడి 30 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడున్న బంగారాన్ని అంతా కూడా వాళ్ళు తీసుకువెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. చాలా సాదాసీదాగానే లోపలికి వచ్చి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపి వాళ్ళు వెనుతిరిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసుకు సంబంధించి పోలీసు విచారణ అయితే కొనసాగుతున్నది. ఈ కేసు పొద్దున్నే ఉదయం 10:45 ప్రాంతంలో 5 ఆయుధాలు ధరించిన దుండగులు మనం సీసీ ఫుటేజ్లో క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఈ జ్యువెలరీకి ఆపోజిట్లో ఇప్పుడు మనం ఇక్కడ విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఆపోజిట్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న గల్లీ ఏదైతుందో ట్రాన్స్ఫార్మర్ ఉన్న గల్లీ దగ్గర నుంచి నిందితులు అక్కడి నుంచి తొలుత ఒకరు వచ్చారు. ఒకరు వచ్చి లోపలికి వెళ్ళి పోలీసులు చెప్తున్న ప్రాథమిక వివరాలు ఏంటంటే ఒకరు వచ్చి లోపలికి వెళ్ళారు. షాప్ ఓపెన్ కాగానే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2 వచ్చి అటు ఇటు తిరిగారు. ఆ తర్వాత ఆ లోపలికి వెళ్ళిన వాడు బయట వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడంతో ఒకసారి మరొకసారి ఇద్దరు లోపలికి వెళ్ళారు. మొత్తంగా 5 అక్కడ లోపల ఉన్నారు. ఆ 5 లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ దోపిడీకి పాల్పడ్డారు, దోపిడీని ప్లాన్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడ ఈ ఘటన జరిగిన తీరును తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఇక్కడికి వచ్చారు. లోపల పరిస్థితి ఎలా ఉంది? ఘటన జరిగిన తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. డేంజర్ జోన్ ఉంది, కొంచెం బయటికి అన్న లోకల్ అన్న ప్లీజ్ కొంచెం అజయ్ తీసుకోండి, అందులో తీసుకోండి పడుకోవా అనుకోని సంఘటన దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడం, అడ్డుకోవడానికి ధైర్యం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ సిబ్బంది 4 మీద
5 మీద కాల్పులు జరపడం కూడా అనుకున్న సంఘటన, చాలా దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేమున్నాం. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్ ఇనాగ్రేషన్ కోసం నేను, మాతో పాటు పోలీస్ ఆఫీసర్ కూడా చాలా మంది ఉన్నారు. మేము వెంటనే వెళ్ళిపోయిన వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే రావడం జరిగింది. బట్ పోలీస్ అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేశారు. ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం, సీరియస్ ఏం లేదు, నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి నిధులు తప్పకుండా పోలీసు అధికారులు పట్టుకుంటారని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. తప్పకుండా అది షాపు అనుకుని కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్కీ చేసి ఇది చేసడం ఉంటుంది. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. అందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. ఇది అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. కాబట్టి అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దరిదాపులో సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. క్రూస్ టీమ్ వచ్చి కూడా మొత్తం అన్ని ప్రింట్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీస్ సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు మాట్లాడుతూ తెలిసేది. ఒకరికి ముగ్గురికి భుజం అనేది, ఇంకొకరికి కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. సొత్తు పోయింది, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్లో వాళ్ళు అడుగున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో, ఎంత గోల్డ్ పోయింది అన్న విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కొంచెం 5 వచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయము, వాడు దొంగ, వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం తెలుస్తుందా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి జ్యువెలరీ వాడు ఏదో ఇవాళ ఒక్కరు వచ్చింది కాబట్టి కాదు, ప్లాన్ ప్రకారం వచ్చాడు చేసుకుంటూ పోయినవాడు. 5 వచ్చారు. అదే ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా, సిపిఆర్ కూడా, అధికారులు కూడా అంతా సీరియస్ తీసుకున్నారు. అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, వాళ్ళందరికీ అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని అయితే భావిస్తున్నాను. అవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు వేరు. మొత్తం అన్ని సీసీ ఫుటేజ్ దగ్గర అందరు పోలీస్ అధికారులు పోయి అందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. మనం కూడా పోలీస్ అధికారులకు అవకాశం ఇద్దాం. వాళ్ళు సీరియస్ గా విచారణ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. వాళ్ళు స్టాఫ్ చెప్పారు ఏ జరిగింది, సంఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది. వాళ్ళు ముందుగానే ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి నాకు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్స్ చూపెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. వాళ్ళని సెక్యూరిటీ అతను వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిండు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా 2 కూడా లోపడిపోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే, గోల్డ్ అని చూపెడుతున్న టైంలోనే ఇంకా 2 వ్యక్తులు లోపడిపోయి అందరినీ నిల్డౌన్ చేయించి అందరికీ మాస్కులు వాళ్ళతో తెచ్చుకుని తాళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకునే ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజరు ఇంకో వ్యక్తి 2 కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజంగా కాల్పు జరపడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళ గాయాలనే వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయారు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడము, బెదిరియడం, వాళ్ళందరూ కూడా కేంద్రం సంబంధం ప్రాణాపాయం ఏం లేదు చెప్పి డాక్టర్ చెప్తారు. ప్రాణాపాయం ఏం లేదు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. హలో హలో హలో
కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లింది ముఠా. తుపాకులతో చొరబడ్డ 5 దొంగలు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో షోరూం సిబ్బందిలో పలువురికి గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలు ఓవైపు, గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా దొంగల ముఠా కాల్పులతో విరుచుకుపడింది. ఇదే అంశంపై బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, స్వాతి, పిఎంజే జ్యువెలర్ రాబరీ ఘటన అనేది కలకలం రేపుతా ఉన్నది. కరీంనగర్లో ఈ ప్రశాంతంగా ఉండే ఏరియా జ్యోతినగర్. ఈ జ్యోతినగర్ ఏరియాలో పిఎంజే జ్యువెలర్ అండ్ బొటిక్ ఉంటుంది. నిన్న రాత్రి లాకర్లో పెట్టిన బంగారాన్ని ఉదయం షాప్ తెరిచారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ఆ షాప్ తెరిచారు. జనరల్గా అయితే 10 గంటలకే షాప్ను ఓపెన్ చేస్తారు. నిన్న ఈరోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా షాప్ను తెరిచిన సిచ్యుయేషన్ ఉంది. అయితే సిబ్బంది అందరూ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళారు. అయితే నిందితులు మనం ఒక్కసారి చూడవచ్చు, ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. ఈ రక్తం అనేది పూర్తిగా రక్తసిక్తం అయిపోయింది. లోపల కరీంనగర్ సిపి స్వయంగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉన్నది. దొంగతనం ఎలా జరిగింది ఏంటనేది సిబ్బందిని అంతా విచారిస్తూ ఉన్నారు. ఆ సిబ్బందిని విచారించిన తర్వాతే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వచ్చారు. దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆఫీసు కూడా ఇక్కడికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ దొంగతనం జరిగిన తీరు ఎలా జరిగింది ఏంటనే వివరాలు పోలీసులు అయితే ఇప్పటివరకు విచారణ చేస్తున్నారు. స్వాతి, మనం విజువల్లో గమనించవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ దోపిడీ అయితే జరిగిందనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సిబ్బందిని అంతా విచారిస్తూ ఉన్నారు. ఈ నేషనల్ ఫోరెన్సిక్ టీం కూడా వచ్చింది. ఆ క్లూస్ కూడా సేకరిస్తున్నారు, ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న సెల్ టవర్, పరిసర ప్రాంతాల్లో ఉన్న సెల్ టవర్ను కూడా, సీసీ ఫుటేజ్ను కూడా అంతా సేకరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అయితే విచారణ అయితే వేగంగా సాగుతుందని చెప్పవచ్చు. స్వాతి, రైట్ భాస్కర్. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా దొంగల ముఠా కాల్పులతో విరుచుకుపడింది. చేతికి అందనంత బంగారు ఆభరణాలతో పరారైంది. పీఎంజే జ్యువెలరీ షాప్ను ఉదయం 10:30కు తీసిన సమయంలోనే సిబ్బందితో పాటు లోపలకు చొరబడ్డారు దొంగలు. ఆయుధాలతో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశారు. దీంతో షోరూంలో రక్తం చెందింది. తూటాల తాకిడికి పలువురు శరీరాల్లో నుంచి రక్తం చెందింది. దీంతో మిగిలిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కొంతమంది టాయిలెట్లలో తలదాచుకున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు వైద్యులు. తీవ్రంగా గాయపడ్డ సేల్స్ మ్యాన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్కు తరలించారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు సమీపంలో ఈ షోరూం ఉంటుంది. షోరూంలో కాల్పులు, దోపిడీ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. షోరూంలో క్లూస్ సేకరించారు, ఫింగర్ ప్రింట్స్ తీశారు. ఘటనా స్థలంలో లభ్యమైన తూటాలను, కాంట్రేజ్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా రెక్కి నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠా పనేనని భావిస్తున్నారు. ఈ దోపిడీకి స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు. అది అక్కడ చూడమ్మా, ఎట్లా పోతారు, అటు పరిగెత్తుతారు. 1 2 3 4 పరిగెత్తురు. వచ్చేది ఇస్తాను. ఒకటి 5 మంది చాయ్ చూపెట్టమన్నాడు. చాయ్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చాయ్ కావాలన్నారు. చాయ్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ ఎక్కడికి కొంచెం వచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ ఉన్నా లోపల బాత్రూమ్ ఉన్నా భయానికి డోర్ పెట్టుకుని మళ్ళీ బాత్రూమ్ వాళ్ళని బయటకు వెళ్ళినాక వాళ్ళని చూసినాము. ఏది రక్తాలు ఉన్న రక్తాలు ఉన్న వాళ్ళని చూసినాం సార్. ఎంతమంది ఉన్నారమ్మా? దెబ్బలు 3 అయితే చూసినాం సార్. 3 చూసాను.
అంటే అరుపులు బాగా వినబడ్డాయా? బాగా వినబడేసరికి మేము చూసినాం. అంతే. కాల్పులు వినబడ్డాయా? కాల్పులు అంటే గిది వరుతుంది గడికోసారి, అది మాదే కావచ్చు అనుకున్నా కానీ అది వినవాళ్ళే. సైరన్ వినబడ్డది. సైడ్ కానీ గదే కానీ ఇది వరుతుంది కదా, అప్పుడప్పుడు ఇంట్లో వరుతుంది రోజు, వరితే అదే కావచ్చు అనుకుంటాం. నేను వచ్చేసరికి అంతా జరిగింది సార్. నేను వచ్చేసరికి జరిగింది, ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నాకు 11:30కి ఉంటుంది డ్యూటీ. నేను వచ్చేసరికి ముందు పోలీసులు ఉన్నారు, లోపల ఏం జరిగింది అనేది నాకు ఇంకేం తెలియదు సార్. అంటే రోజు ఎన్ని గంటలకు వస్తారు మీరు? నేను 11:30కి వస్తాను. నా టైమింగ్స్ 11:30 to 8:30 సార్. అంటే స్టోర్ 10కు 9:30కి ఓపెన్ అవుతుంది రోజు. సండే అయితే కొంచెం లేట్గా 10-10:30కి ఓపెన్ అవుతుంది సార్. మేనేజర్ వాళ్ళు ఇంకా స్టాఫ్ సెక్యూరిటీ కలిసి ఓపెన్ చేస్తారు. నేను వచ్చేసరికి అయిపోతుంది ఓపెనింగ్. నేను 11:30కి వస్తా. మార్నింగ్ జెంట్స్ గార్డ్ వస్తాడు, జెంట్స్ గార్డ్ కూడా ఏమో బుల్లెట్స్ తాకినాయి అని చెప్తున్నారు. ఇంకా నాకు పూర్తిగా కాదమ్మా, లోపలికి ఒకేసారి వెళ్తారా అందరూ? అవును సార్, ఒకేసారి వెళ్తారు. ఒకేసారి వెళ్తారు. వాళ్ళతో పాటు వెళ్ళినట్టున్నారా మరి వీళ్ళు? తెలియదు సార్. యాక్చువల్గా చికెన్ తీసుకుపోదామని గల్లీకి వస్తున్నా. గల్లీకి వెళ్ళి రాగానే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందని అన్నారు. ఇన్సిడెంట్ అయిందని అన్నారు. ఇన్సిడెంట్ అయింది ఏంది అని తెలుసుకునేసరికి ఇలా వాళ్ళను ఫైర్ చేసిండ్రని చెప్పి అప్పటికే బయటకు వచ్చారండి. దెబ్బలు తాకినాయి. 108కు ఫోన్ చేస్తే 5-10 minutes లేట్ అయినట్టున్నది. వాళ్ళు అప్పటికే ఆటోలలో హాస్పిటల్స్కి పోయారని తెలిసింది. సుమారు 5 నుంచి 6 అని అంటున్నాడు. నేను చూడలేదు, నేను వచ్చి ఇక్కడ ఆ శబ్దము అంటే ఇక్కడికి వచ్చేసరికి పోలీసు వాళ్ళు జమ అయినండి. పోలీసు వాళ్ళు వచ్చారు అప్పటికే. చాలా మంది ఇక్కడ నుంచి అంటే పారిపోయారు అంటున్నారు. ఎట్లాంటి వెహికల్స్ లో వెళ్ళారు? మోటార్ సైకిల్ అని చెప్తానండి. ఈ గలీలో కూడా పడ్డరు అని చెప్తున్నారు. నేను చూడలేదు, నేను లైవ్ చూడలేదు. మోటార్ సైకిల్ వెహికల్ మీద పడ్డారు, కింద పడ్డారు అని. జనరల్ గా ఇక్కడ సైలెంట్ గా ఉంటుంది సార్, చాలా పీస్ఫుల్ అండి జ్యోతినగర్. గత 35-40 సంవత్సరాలకి ఇక్కడ బిజినెస్ నడుపుతున్నా. చాలా పీస్ఫుల్. మా జ్యోతినగర్లో ఎలాంటి దుశ్చర్యకి ఇప్పటి వరకు వెపన్స్ ఉన్నాయని అంటారండి. వెపన్స్ ఉన్నాయని అంటున్నారు. అటు పరిగెత్తుతారు, 1 2 3 4 పరిగెత్తుతారు. ఇంటికి వచ్చేది ఇస్తాను. ఒకటి 5 మంది. కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లింది. తుపాకులతో చొరబడ్డ 5 దొంగలు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో షోరూం సిబ్బందిలో పలువురికి గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలో వైపు గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా దొంగల ముఠా కాల్పులతో విరుచుకుపడింది. చేతికి అందినంత బంగారు ఆభరణాలతో పరారైంది. పీఎంజే జ్యువెలరీ షాప్ను ఉదయం 10:30 తీసిన సమయంలోనే సిబ్బందితో పాటు లోపలకు చొరబడ్డారు దొంగలు. ఆయుధాలతో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశారు. దీంతో షోరూంలో రక్తం చిందింది. తూటాల తాకిడికి పలువురి శరీరాల్లో నుంచి రక్తం చిందింది. దీంతో మిగిలిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కొంతమంది టాయిలెట్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు డాక్టర్స్. తీవ్రంగా గాయపడ్డ సేల్స్ మెన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్కు తరలించారు. ఇంటికి వచ్చేది ఇస్తాను. ఒకటి 5 మంది. సేఫేనా?